హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ ఈజ్ ట్రెండ్. సో లాస్ట్ వీడియోస్ బెంగళూరు అలాగే మైసూర్ మొత్తం ట్రిప్ చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మేము మైసూర్ నుంచి ఊటీకి వెళ్తున్నాం. మేము ఊటీకి వెళ్ళేసరికి కొంచెం నైట్ అవ్వింది. సో ఇదంతా ఊటీకి బయలుదేరేటప్పటిది రూట్ మొత్తం ఇదంతా ఘాట్ రోడ్ కదా, కేర్ఫుల్గా వెళ్ళాలి. సో మేము నైట్ ఊటీకి చేరుకున్నప్పటికీ చీకటి అవ్వింది. అప్పటికి కొంచెం వర్షం కూడా స్టార్ట్ అవ్వింది అక్కడ. చూడండి, ఇది మేము ఊటీకి వచ్చేసాము నైట్కి. ఇలా సరదాగా మేము కారులో పాటలు పెట్టుకొని వినుకుంటూ వచ్చాము ఇంకా ఊటీకి. సో రూమ్స్ కూడా తొందరగానే దొరికాయి. మేము ఇక్కడ అజయ్ రెసిడెన్సీలో ఉన్నాము, స్టే చేసాము అక్కడ. చూడండి, ఇది బయట వ్యూ మొత్తం హోటల్ది. ఇక్కడ మేము ఉన్న హోటల్ రూమ్లో అసలు ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ లేవండి. అంటే మేమున్న హోటల్ రూమ్ అని కాదు, ఇక్కడ ఊటీలో ఇది మేమున్న రూమ్ హోటల్. ఫ్యాన్ ఏసీ అనేది యూస్ చేయరంట, ఎందుకంటే అక్కడ వెదర్ అనేది అంత చల్లగా ఉన్నాయి కాబట్టి అయితే అసలు మ్యాక్సిమం అయితే ఫ్యాన్ ఏసీ అనేది ఉండదు. మేము వచ్చినప్పటికీ వెదర్ అనేది చాలా చల్లగా ఉంది, నైట్ కదా. చూడండి, ఆల్రెడీ పిల్లలు కూడా అందరు స్వెటర్స్ వేసుకున్నారు చల్లదనానికి. మేము వచ్చినప్పటికీ వెదర్ చాలా చల్లగా ఉంది. అది ఇక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలీదు, ఎప్పుడు వేడిగా ఉంటుందో తెలీదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, అలా ఉంటుంది క్లైమేట్. సో చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది బయటిది వ్యూ, మేము ఉన్న రూమ్ది నుంచి బయట వ్యూ. ఇదంతా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఊటీది. చూడండి, మొత్తం గ్రీనరీగా ఉంటుంది, ఎక్కడ చూడు చెట్లే ఉంటాయి, అంత గ్రీనరీగా ఉంటుంది ఊటీ మొత్తము. పొడుగ్గా ఉంటాయి చెట్లు కూడా, మొత్తం స్టెప్ ఫార్మింగ్ లాగా. వ్యూ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మేము రెడీ అయిపోయి ఇంకా సైట్ సీయింగ్ కోసం అని చెప్పి బయలుదేరాము. ఇది మార్నింగ్ అంతా బయట వ్యూ. చూడండి, మార్నింగ్ కొంచెం ఎండగా ఉంది. అలానే అసలు వేడిగా కూడా లేదు, కొంచెం చల్లగానే ఉంది, కొంచెం కాకపోతే ఎండ అనేది ఉంది కొంచెము. ఇంకా మేము బయటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బోట్ హౌస్ చూడడానికని బయలుదేరాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన హోటల్ కూడా చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నాము, చాలా బాగుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేము బోట్ హౌస్కి బయలుదేరాము. చూడండి, బయట వ్యూ మొత్తం రోడ్డు మీదది. ఇక్కడ మెయిన్ ఊటీ వచ్చేసి దేనికి ఫేమస్ అంటే టీ ప్లాంటేషన్స్కి ఫేమస్ అండి. సో ఇక్కడ మేము ఊటీలో టీ పౌడర్ అనేది తీసుకున్నాము, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మెయిన్ ఫేమస్ అంటే అదేనంట, టీ ప్లాంటేషన్స్. ఇక్కడ మన రోడ్ల మీద ఎక్కువ మటుకు ఆవులు ఎలా ఉంటాయో అక్కడైతే రోడ్ల మీద ఎక్కువ మటుకు హార్సెసే ఉంటాయి, ఇలా వదిలేసి ఉంటాయి హార్సెస్. సో రోడ్డు మీద ఎక్కువ మటుకు అవే కనపడుతూ ఉంటాయి. ఇంకా బోట్ హౌస్కి వచ్చేసాము. మేము బోట్ హౌస్కి వచ్చినప్పటికీ కొంచెం ఎండగా ఉంది. ఇది బోట్ హౌస్ మంచి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంటుంది ఇది. సో ఎంట్రీ కోసము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము.
సో నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కోసము చాలామంది ఫొటోస్ దిగడానికి ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు. మాకు లాస్ట్కి ఛాన్స్ దొరికింది, అందుకే మేము కూడా వెంటనే తీసుకున్నాం ఫొటోస్. మా తర్వాత కూడా చాలామంది ఉన్నారు ఫొటోస్ తీసుకురావడానికి వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ కోసము. చాలా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్, ఐ లవ్ ఊటీ అని. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ మేము ఇంకా బోటింగ్ చేయడానికి వెళ్ళాము. మేము ఒక బోట్లో, మా వదిన వాళ్ళు ఒక బోట్లో, ఇంకొక వదిన వాళ్ళు ఇంకొక బోట్లో, మా పిల్లలు ఒక బోట్లో వెళ్ళారు. ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి మా బోట్ అనేది కొంచెం స్టక్ అయిపోయింది. అది ఎందుకు ముందటికి అస్సలు కదలలేదు. అక్కడ ఒక దారం థ్రెడ్ అనేది ఉంది, ఆ థ్రెడ్కి చుట్టుకుపోయిందో ఏంటో తెలియదు, కానీ అసలు మాది ముందుకు మాత్రం కదలలేదు. అది ఎంత ముందుకు కదిలిపినా అది వెనకకి బ్యాక్కి వెళ్ళిపోయింది మా బోట్. అసలు ఫ్రెండ్ మేము అక్కడ మధ్యలోనే ఉండిపోయాము. మాది ముందర కదలట్లేదు, చూసి తెలుస్తుంది. అసలు మాది ముందరకు అనేది వెళ్ళట్లేదు బోటు. తర్వాత మేము ఇంకా మా పక్క ఉన్న బోటు వదిన వాళ్ళది ఉంది, వదిన వాళ్ళ బోట్ పట్టుకొని ఇంకా వచ్చేసాం. మేము ఎంత దాన్ని పెళ్ళింగ్ చేస్తున్నా కూడా అది బ్యాకే వెళ్ళిపోతుంది, కానీ ఫ్రంట్కి వెళ్ళట్లేదు అసలు. చూడండి, మా వదిన వాళ్ళ బోట్ పట్టేసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. మేము ఇలా బయటికి వచ్చామో లేదో 2 minutesకే పెద్ద వర్షం స్టార్ట్ అయిందండి. మేము బోట్ హౌస్కి వచ్చినప్పుడు ఎంత ఎండ ఉందో చూసారు కదా. జస్ట్ మేము ఆ బోటింగ్ చేసి బయటికి వచ్చాక 2 minutesకే ఇంత పెద్ద వర్షం పడింది అక్కడ. సో అక్కడ ఎప్పుడు ఎలా ఉంటుంది వెదర్ అనేది, క్లైమేట్ అనేది తెలీదు. అసలు వెంటనే ఎండ వస్తుంది, వెంటనే వర్షం వచ్చేస్తుంది, అలా ఉంటుంది అక్కడ. ఎంత పెద్ద వర్షం పడిందో. ఇంకా 15 minutesకే వర్షం తగ్గిపోయింది. ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత బోట్ హౌస్లోనే హార్స్ రైడింగ్ అనేది కూడా ఉంది. సో పిల్లలు సరదా పడ్డారు కాబట్టి హార్స్ రైడింగ్ కూడా చేశారు పిల్లలు. మొత్తం ఒక రౌండ్ కొట్టించుకొని వస్తారండి అదే హార్స్ పైన. ఇంకా బోట్ హౌస్ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది దొడ్డపేట. ఇది దొడ్డపేట పీక్ అంటారు, దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. సో మేము నెక్స్ట్ బోట్ హౌస్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాము.
అక్కడికి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. చూడండి, ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం చాలా చల్లగా ఉంది. ఇది దొడ్డబేటకి వెళ్ళే రూట్ ఇది. దొడ్డపేట చాలా హైయెస్ట్ పీక్ అండి, సూసైడ్ పాయింట్ అని కూడా అంటారంట దీన్ని. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫొటోస్కి బాగుంటుంది వ్యూ అంతా. ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి రావచ్చు. చూడండి, ఆకాశం అంతా కూడా ఇట్లా పట్టుకున్నట్టుగా ఉంటుంది, కిందికి ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ అయితే. పైనుంచి తీస్తే వ్యూ మొత్తం అలా కనపడుతుంది కిందిది. సో ఈ దొడ్డబేటలో చూడాలంటే ఓన్లీ వ్యూ ఒకటే బాగుంటుందండి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది వ్యూ. సో ఇక్కడ మేము ఫొటోస్ చాలా మటుకు ఎక్కువ ఫొటోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. చూడండి ఇల్లులు ఎలా కనపడుతున్నాయి పైనుంచి. మనం అంత పైన ఉన్నాము. నేను ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఆ స్కై కనపడేలాగా వ్యూ బాగుందని. కింది కానినట్టుగా ఉంది కదా స్కై, చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఫొటోస్ తీసుకున్నాము. సో ఊటీలో మేము 2 days స్టే చేసాము. ఫస్ట్ డే వచ్చేసి బోట్ హౌస్ అలాగే దొద్దపేట చూసాము. నెక్స్ట్ డే ఏం చూసాను అనేది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మళ్ళీ ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తే లెందీ అయిపోతుంది వీడియో, కాబట్టి ఇక్కడికే నేను ఇంకా వీడియో స్టాప్ చేసేస్తున్నాను. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.